అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ ఏం చూపించబోతున్నానో అర్థమైపోయింది కదా. ఇది బచ్చలి ఆకు చెట్టు అండి. ఈ బచ్చలి కూరతో నేను ఈరోజు పప్పు చేయబోతున్నాను. ఇది చాలా హెల్దీ, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను ముందుగా అయితే కందిపప్పు కడిగి నానబెట్టుకుంటున్నాను. నానబెట్టడం అంటే నేనేం ఎక్కువసేపు నానబెట్టలేదండి. ఇది కడిగి పెట్టి వెళ్ళి బచ్చలి కూర కోసి తీసుకొచ్చి కడిగి ఇందులో వేస్తాను అంతే. నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోండి, నేనైతే అంత టైం తీసుకోవట్లేదు. చూడండి, ఇవి కడిగి మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, పప్పు ఎంత వేసుకోవాలి అని. అంత పప్పు వేసుకోండి. ఈ బచ్చలి ఆకు అయితే నేను ఇప్పుడు చేస్తున్నది ఎర్ర బచ్చలి అండి. ఈ ఎర్ర బచ్చలి కూర చాలా బాగుంటుంది. అలాగే తెల్ల బచ్చలి కూడా ఉంటుంది ఇందులో. ఆ తెల్ల బచ్చలి కంటే కూడా ఎర్ర బచ్చలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, మా చెట్టు తీగ ఎంత దూరం వెళ్ళిందో. ఈ బచ్చలి కూర అయితే చెట్టు నుండి కోస్తున్నాము చూడండి ఇలాగా. ఇది ఫస్ట్ కూర అండి. అంటే ఈ చెట్టు వేసిన తర్వాత మేము ఫస్ట్ టైము చెట్టు నుండి ఆకు కోస్తున్నాము. ఎంత ఫ్రెష్గా ఉందో చెప్పలేనండి. అసలు చాలా బాగా ఉంది ఆకుకూర అయితే. ఇంత కూర మనము పప్పులో వేసినా కూడా అది ఉడకగానే కొద్దిగా అయిపోతుందండి. అసలు కనపడదు పప్పులో. చూడండి, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పచ్చిమిర్చి, కారం తక్కువ తినేవాళ్ళు ఈ ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకోండి. మేము కొంచెం కారం తింటాం కాబట్టి నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను ఈ పప్పులో. చూడండి, బచ్చలి కూర అయితే బాగా కడిగి ఇందులో వేసేస్తున్నాను. ఎట్లాగైనా ఇంట్లో పండించిన ఆకుకూర చాలా బాగా ఉంటుంది, హెల్దీ కూడా అండి. ఎందుకంటే మనం దీనిపైన మందులు కొట్టడం కానివ్వండి ఏం చెయ్యం కాబట్టి చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఇందులో 2 టమోటాలు, అలాగే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కారం సరిపోదు. అలాగని నేను ఓన్లీ కారం కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఒకటే వేయను, 2 వేస్తాను. టేస్ట్ కొంచెం బాగా అనిపించిద్ది. కలర్ కూడా కొంచెం రెడ్గా వచ్చిద్ది కారం వేస్తే. అందుకని 2 వేసుకుంటానండి నేను. ఇప్పుడు చింతపండు చూసారా, నాకు పప్పు ఒక్కొక్కసారి సరిగ్గా ఉడకదండి చింతపండు అందులోనే వేస్తే. అందుకని నేను ఈ టెక్నిక్ అయితే ఫాలో అవుతున్నాను. ఒక గ్లాస్లో చింతపండు వేసి ఆ కుక్కర్లో పెట్టేస్తాను. ఆ కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఈ చింతపండుని అప్పుడు ఉడకాలి కదండి, అందుకని నేను ఇలా చేసి పెడుతున్నాను. మీకు పప్పు ఉడకకపోతే ఈ టెక్నిక్ ఫాలో అయిపోండి. చూడండి, చిన్నుల్లిపాయ చితక్కొట్టి వేశాను ఫ్లేవర్ బాగా వస్తుందని. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవరు, ఆ చిన్నుల్లిపాయ ఫ్లేవరు చాలా బాగుంటాయి కదా. అలాగని ఇవి కంపల్సరీ ఏమీ కాదండి, ఉంటే వెయ్యండి లేకపోతే లేదు. ఎందుకంటే నేను మీకు చెప్తూ ఉంటాను, ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా రెసిపీ అయితే చేసేయచ్చు. ఇది ఉంటేనే కంపల్సరీగా ఈ రెసిపీ రెడీ అవుతుంది అని ఉండదండి. ఆ టైంకి ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా మనము రెసిపీ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కరి కుక్కర్కి ఒక్కొక్క టైప్ ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 3 విజిల్స్ రాగానే పప్పు ఉడికిపోతుంది. ఒక్కొక్కరికి 5 విజిల్స్ వస్తే కానీ పప్పు ఉడకదు. నా కుక్కర్ అయితే 5 విజిల్స్ రావాలండి. చూడండి, 5 విజిల్స్ వచ్చే వరకు నేను ఉంచాను. తర్వాత పప్పు బాగా ఉడికిపోయిందండి. నేను గ్లాస్లో చింతపండు వేసి పెట్టాను కదా, చూడండి ఆ చింతపండు ఉడికింది బాగా. ఇప్పుడు అందులో నుండి ఆ చింతపండును తీసి పప్పులో వేసేస్తాను. వేసి ఈ పప్పుని బాగా మెత్తగా ఎనుపుకుంటానండి. మీకు కొంతమందికి పప్పు మెత్తగా ఉంటే ఇష్టం, కొంతమందికి మెత్తగా ఉండకూడదండి. ఊరక కొంచెం కలిపేసి తాళింపు పెట్టేసి తింటారు. కానీ మాకైతే ఈ పప్పు కొంచెం మెత్తగా ఎనిపితేనే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. అందుకని నేను మెత్తగానే ఎనుపుతానండి. ఈ ఇందులో వాటర్ అయితే వార్చేసి పప్పు ఎనిపేసుకుందాము. చూశారు కదా, నేను ఇందులో
ఎంత బచ్చలి ఆకు వేసానో చూశారు కదా. అసలు అందులో బచ్చలి కూరే కనపడటం లేదు. ఇంకా అంత బచ్చలి కూరైనా వేయొచ్చు. చూడండి, మనం ఆకుకూర ఎంత ఎక్కువ వేసినా ఇబ్బంది ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. అందులో బచ్చలి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మార్కెట్లో ఎక్కువ తెల్ల బచ్చలి దొరికిద్ది, కానీ ఎర్ర బచ్చలి దొరకదు. మీరు కావాలంటే ఇంట్లో ఒక చెట్టు వేసుకోవచ్చు, తొందరగా వస్తుందండి. ఆ చెట్టు అయితే చాలా బాగా ఉంటుంది. ఆ కూర మాత్రం చాలా హెల్దీ అండి, బచ్చలాకు. మీరు తప్పక ఈ బచ్చలి కూరతో పప్పు తప్పక ట్రై చేయండి. చూడండి, మధ్య మధ్యలో ఆ పప్పులో బచ్చలి కూర కనపడుతుంది. అలాగని పూర్తిగా ఆకుకూర పప్పులాగా కూడా కనపడటం లేదు. ఇంకా అంత బచ్చలి కూర వేసినా పప్పులో కలిసిపోతుందండి, ఇబ్బంది లేదు. చూడండి, ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు చూసుకొని కావాలంటే కలుపుకోవచ్చు. దీనికి తిరగమాత అయితే పెట్టేద్దాము. నేను నెయ్యితో తిరగమాత పెడుతున్నాను. ఇందులో ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, అలాగే చూడండి చిన్నుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలండి. ఇవి మొత్తం ఒకేసారి వేసేస్తాను. 1 బై 1 వేసేస్తానండి నేను. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తరువాత పప్పులో వేసేసేయడమే. మనము తిరగమాత ఎంత పర్ఫెక్ట్గా వేస్తామో పప్పు అంత మంచి స్మెల్ వచ్చిద్దండి. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, నేను కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఈ చిన్నుల్లిపాయ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు పప్పుకి. చూడండి, ఈ ఎండుమిర్చి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే పప్పు అన్నంలో కలిపేటప్పుడు ఈ ఎండుమిర్చిలో ఆయిల్ మొత్తం లోపలికి పోయి అది పిండితే అందులో ఆయిల్ అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ అనిపించిద్దండి నాకైతే. అందుకు నాకు చాలా ఇష్టం ఈ ఎండుమిర్చి, పప్పులో ఉండే ఎండుమిర్చి అంటే. చూడండి, తిరగమాత రెడీ అయిపోయింది, వేసేస్తున్నాను. కలిపేసేయడమేనండి. చూసారా బచ్చలి కూర పప్పు ఎంత బాగా కనపడుతుందో, ఎంత బాగుంటుందో. మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. చూశారు కదా, నచ్చింది కదా. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.